తింటుంటే నోట్లో అలా కరిగిపోతుంది. సాఫ్ట్‌గా రవ్వ లడ్డు రెసిపీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేయండి. స్టవ్ ఆన్ చేసి ప్యాన్‌లో నెయ్యి వేసి, నెయ్యిలో జీడిపప్పు వేసి లైట్‌గా కలర్ చేంజ్ అవుతున్నప్పుడు కిస్మిస్ వేసి మంచి కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసి తీసుకోండి. జీడిపప్పు ఇంకా కిస్మిస్ ఫ్రై చేసిన నెయ్యిలోనే బొంబాయి రవ్వ వేసి బాగా ఫ్రై చేయండి. పచ్చి కొబ్బరి పైనుండే బ్రౌన్ కలర్ పార్ట్‌ని పీల్ ఆఫ్ చేసి ఇలా తురిమి ఫ్రై అవుతున్న బొంబాయి రవ్వలోకి వేసేయండి. లో ఫ్లేమ్లోనే తిప్పుతూ మంచి అరోమా వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసి ఒక బౌల్లోకి తీసుకోండి. మీరు బొంబాయి రవ్వ ఏ కప్తో అయితే తీసుకున్నారో అదే కప్ తోటి కొలిచి ఈక్వల్ క్వాంటిటీలో షుగర్ని ఒక బౌల్లోకి తీసుకోండి. 3 టేబుల్ స్పూన్ షుగర్ని ఫ్రై చేసిన బొంబాయి రవ్వలోకి వేసి మిగతా షుగర్లో 3 ఇలాచీస్ని వేసి మెత్తగా గ్రైండ్ చేసి తీసుకోండి. రవ్వలో పంచదార పొడి మొత్తం బాగా కలిసేలాగా మిక్స్ చేయండి. కాచి చల్లార్చిన పాలని కొద్ది కొద్దిగా వేస్తూ మొత్తం అంతా కలిసేలాగా మిక్స్ చేయండి. లడ్డు చేస్తున్నప్పుడే మనం ఫ్రై చేసి రెడీగా పెట్టుకున్న జీడిపప్పు ఇంకా కిస్మిస్ పెట్టి లడ్డు చుట్టేయండి. అంతేనండి, సూపర్ సాఫ్ట్ గా రవ్వ లడ్డు రెసిపీ రెడీ అయిపోయింది. తింటుంటే నోట్లో అలా కరిగిపోతుంది. ఖచ్చితంగా ట్రై చేయండి. రవ్వ లడ్డు రెసిపీ మీ అందరికీ నచ్చిందా? అయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి.